నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈ నెల 12వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించడం, అందులోనూ రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడం మనకందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా జరిగినటువంటి ఒక సభలో ఆయన చాలా స్పష్టంగా సింగరేణి కార్మికులను ఉద్దేశించి, అదేవిధంగా తెలంగాణ ప్రజలకి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సింగరేణి భవితవ్యానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ప్రైవేట్ పరం అవుతుంది అన్నట్టుగా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని, ప్రైవేట్ చేయాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం దగ్గర అసలు లేనే లేదని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు రాష్ట్రానికి ఉన్న వాటా కేంద్రానికి ఉన్న వాటాకు సంబంధించి కూడా ఆయన స్పష్టతనివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సింగరేణికి సంబంధించి ఒక క్లారిటీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనుకుంది. అండ్ అదేవిధంగా ప్రధాని వ్యాఖ్యలు కూడా కనిపించాయి. ఈ విషయం గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుతున్నాము అనంటే, గతంలోనే సింగరేణికి సంబంధించి ఉన్నటువంటి అనేక అపోహలు, కోల్ బ్లాక్స్ అలొకేషన్ విషయంలో కావచ్చు, బొగ్గు కేటాయింపుల విషయంలో కావచ్చు, అంతేకాదు ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు, సింగరేణి కార్మికుల్లో ఆ రీజియన్లో ఉన్నటువంటి అనేక అపోహలు, అసత్య ప్రచారాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వర్షన్ని నేషనలిస్ట్ హబ్తో, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులతో పంచుకున్న వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారెవరో కాదు, మంచిర్యాల భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మంచిర్యాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి 2018లో వారు పోటీ చేశారు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. అండ్ వారు ప్రస్తుతం మనతో ఉన్నారు, రఘునాథ్ వెరబెల్లి గారు. అండ్ వారితో మనం మాట్లాడబోతున్నాం. రఘునాథ్ గారు, గతంలో నేషనలిస్ట్ హబ్తో ఏవైతే అంశాలు చెప్పారో వాటికి ఇంచుమించు సరి సమానంగానే ప్రధాని నరేంద్ర మోదీ గారు కరెక్ట్, ఎస్ దిస్ ఈజ్ అవర్ స్టాండ్ అన్నట్టుగానే ఆయన వ్యాఖ్యలు కూడా జరిగాయి. ప్రైవేటు పరం చేసే ఉద్దేశమే లేదు అని మోదీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కోల్ అలొకేషన్స్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనిపించాయి. సో ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన తరువాత భారతీయ జనతా పార్టీ ప్రాస్పెక్ట్స్ ఆ రీజియన్లో ఎలా ఉండబోతున్నాయి? సింగరేణి కార్మికుల విషయంలో కావచ్చు, లేకపోతే ఆ సింగరేణి ఎక్కడెక్కడైతే జిల్లాల్లో విస్తరించిందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అసత్య ప్రచారాలను బీజేపీ అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉందా? ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. రఘునాథ్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు, వారితో ముచ్చటిద్దాం. నమస్కారం రఘునాథ్ గారు, చర్చకు స్వాగతం. రఘునాథ్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి మీరు ఏవైతే మీ కాన్స్టిట్యుయెన్సీలో, స్పెషల్గా మీ జిల్లాలో కావచ్చు, కాన్స్టిట్యుయెన్సీలో కావచ్చు, ఏవైతే ఒక సమస్యాత్మకంగా మీరు భావిస్తూ వస్తున్నారో వాటన్నింటినీ ప్రధాని నరేంద్ర మోదీ క్లియర్ చేసినాడు అనుకుంటున్నాను. కరెక్టేనా? అబ్సల్యూట్లీ సార్. అంటే ప్రధానమంత్రి గారే స్వయంగా అంత ఫుల్ క్లారిటీ తోటి, ఇంకా అందులో ఏం కన్ఫ్యూజన్ లేకుండా, అంటే అనేక సందర్భాలలో మేము చెప్తున్నాం, సింగరేణి అనేది ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్, దానికి ఒక చైర్మన్ ఉంటారు, CEO ఉంటారు, బోర్డు ఉంటుంది, షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క రైట్స్ ఉంటాయి. సింగరేణి అనేది ఒక కంపెనీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, అది ఎలా పనిచేస్తుందని చెప్పుకుంటూ వచ్చాము. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు కూడా చెప్పారు. కానీ స్వయంగా ప్రధానమంత్రి గారే అంత క్లియర్గా 59% వాటా స్టేట్ గవర్నమెంట్ది, 49% సెంట్రల్ గవర్నమెంట్ది, స్టేట్ గవర్నమెంట్కి తెలియకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. రెండవది, అటువంటి ప్రతిపాదన కానీ ప్రైవేటైజేషన్ అనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని చాలా క్లియర్గా చెప్పినందుకు చాలా సంతోషం. ఎంప్లాయీస్కి, సింగరేణి కార్మికుల్లో ఒక భయాందోళన ఉండే, అంటే మా భవిష్యత్ ఎట్లుంటుంది అని. ప్రధానమంత్రి స్టేట్మెంట్ తర్వాత వాళ్ళందరికీ కూడా ఫుల్ క్లారిటీగా విషయం అర్థమైంది. రఘునాథ్ గారు, మీరు గతంలో కూడా అన్నారు, కాకపోతే ఏంటంటే బీజేపీ గవర్నమెంట్, అఫ్ కోర్స్ యూపీఏ గవర్నమెంట్ కూడా ఇదే విధానాన్ని తీసుకుంది, డిస్ఇన్వెస్ట్మెంట్స్ అనేది. సో ప్రైవేట్ పరం చేయడము, ప్రైవేటైజేషన్ విషయంలో కొంత క్లియర్ స్టాండ్ తోటే వెళ్తూ ఉన్నారు. ఇంకా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొంచెం దాన్ని వేగవంతం చేశారు. సో గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్, ఇది జనరల్గా ఈ మాటలు చెప్తూ ఉంటారు. బట్ అయితే ప్రైవేట్ పరం చేసే విషయంలో ఒక పాలసీగా పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న టైంలో సింగరేణి విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఓన్లీ సింగరేణికే ప్రత్యేకమా? అంటే రెండు వేరే వేరే విషయాలు ఉన్నాయండి. ఒకటి, లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి. ఉదాహరణకు ఎయిర్ ఇండియా ఉంది, ప్రతి సంవత్సరం 40,000 కోట్ల లాస్ ఉంది. ఈ లాస్ ఎవరు భరిస్తున్నారు? మీలాంటి మాలాంటి ట్యాక్స్ పేయర్స్ కడితేనే ఈ లాస్ని భరించగలుగుతున్నాం. అటువంటి కంపెనీస్ని, అది కూడా చాలా కేర్ఫుల్గా టాటాస్ ఎవరైతే ఫౌండ్ చేశారో ఎయిర్ ఇండియాను, మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ మీద 40,000 crores 40,000 కోట్ల
బర్డెన్ ప్రతి సంవత్సరం ఉందని. అట్లా కొన్ని లాస్ మేకింగ్ యూనిట్స్ని చేయడం జరిగింది. కానీ ఇది ఇక్కడ సహజ వనరులకు సంబంధించిన విషయం, ఇక్కడ ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించిన విషయం ఉన్నది. సో అందుకనే సింగరేణిలో ప్రైవేటైజేషన్ చేయడం కానీ, ఏవైతే ఈ న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించిన సహజ వనరులకు సంబంధించిన విషయాల మీద సేమ్ పాలసీ ఉండదు. పాలసీ అనేది ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ మారుతుంది. ఉదాహరణకి మనకు హైదరాబాద్లో మెట్రో రైలు అవసరం అర్జెంటుగా. మెట్రో రైలు ప్రాజెక్టుని ఒక ప్రైవేట్ కంపెనీ ఎల్ఎన్టీ అనే సంస్థకు అప్పచెప్పడం జరిగింది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు. కానీ ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్కి సంబంధించినవి, మన దేశ సహజ వనరులకు సంబంధించిన విషయాల్లో సేమ్ పాలసీ అప్లై కాదండి. ఓకే, రైట్. సో అయితే ఇప్పుడు 49% షేర్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, 51% షేర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. సో మెజారిటీ షేర్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు కేంద్రం ఎలా అసలు ప్రైవేటైజ్ చేస్తుంది అనేది మోదీ గారు చెప్పారు. అండ్ అంతేకాదు అసలు ఆలోచన కూడా మాకు లేదు అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ హరీష్ రావు గారు లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్య ఏంటంటే, ఈ 49% ఏదైతే ఉందో 49% మీరు అమ్ముకోరు అని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు. దాన్ని మీరు ఎట్లా ఆన్సర్ చెప్తారు దానికి? మన ఇండియన్ కార్పొరేట్ లా ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డులో దాని అప్రూవల్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నారు. సో ఓటింగ్లో ఆబ్వియస్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓట్సే మెజారిటీగా వస్తాయి. రెండవది, ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ అని మనం అంటామో, ఎవరైతే సభ్యులు సంబంధించిన సాధారణ సభ్యుల యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఇటువంటి షేర్ హోల్డర్స్ యొక్క ఓటింగ్ పెట్టి మెజారిటీని బట్టి ఏ కంపెనీ అయినా అదే విధంగా పనిచేస్తుంది. సాయి కృష్ణ గారు, నేషనలిస్ట్ హబ్లో కూడా మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కార్పొరేట్ లా ప్రకారం మీరు పనిచేయాల్సిందే, పబ్లిక్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా. సో హరీష్ రావు గారు అది నవ్వాలా అంటే, ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిండు. ఏ వ్యాపారంలో అయినా, ఏ బిజినెస్లో అయినా కూడా మైనారిటీ షేర్ హోల్డర్స్, మెజారిటీ షేర్ హోల్డర్స్ యొక్క కన్సెంట్, బోర్డు యొక్క కన్సెంట్, జనరల్ బాడీ మీటింగ్లో ఓటింగ్ పెట్టకుండా నిర్ణయాలు తీసుకోరాదు. ఇదే క్లారిటీగా ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్, వామపక్షాలు, వీళ్ళకి సంబంధించిన అనుబంధ కార్మిక సంస్థలు ఏవైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తారు. ఇన్ని రోజులేమో మోడీ సింగరేణిని అమ్మేస్తాడు, మోడీ సింగరేణిని అమ్మేస్తాడు, ఎయిర్ ఇండియాని అమ్మేసిండు, సింగరేణిని అమ్మేస్తారు అన్నారు. ఇప్పుడేమంటారు, మోడీ సింగరేణిని కాదు కానీ వాళ్ళకున్న 49%ని అమ్మేస్తాడు, వాళ్ళకున్న 49%ని అమ్మేస్తాడు, మాకు కొత్త కోల్ బ్లాక్స్ ఇవ్వట్లేదని కొత్తగా ఇటు స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా రెండే కారణాలు ఇందులో సాయి కృష్ణ. ఒకటి, 2018 ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సింగరేణి కార్మికులకు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలను నెరవేర్చుట్ల విఫలమైనరు. రెండోది, సింగరేణిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని కప్పిపుచ్చడానికి ఈ రెండు విషయాల కొరకు ఈ ప్రైవేటైజేషన్ అనే టాపిక్ని మాటికి లేవనెత్తుతున్నారు. అంతకంటే దీంట్లో సత్యం ఏమీ లేదు. రైట్. తెలంగాణ ఉద్యమం టైంలో మనం పదే విన్న మాట ఏంటంటే, బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్. ఈ మాట పదే మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎంత పాపులరో బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్ అనేది కూడా అంతే పాపులర్. ఎందుకంటే ఇక్కడ పొట్ట చేత పట్టుకొని బొంబాయికి వలస వెళ్ళే వాళ్ళు, దుబాయ్ లేదా గల్ఫ్కు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతంలో ఉంటారు. అండ్ అంతేకాదు బొగ్గుబాయిలో, అదే సింగరేణిలో పనిచేసే కార్మికుల భవితవ్యం కూడా, అది కూడా చాలా కీలకమైన అంశం. సుమారు అంటే నాకు సబ్జెక్టివ్ కరెక్షన్, ఒక 20-24 కాన్స్టిట్యున్సీలో సింగరేణి డిసైసివ్ గా ఉంటుంది కదా సింగరేణి ఓటర్లు. 24 కాన్స్టిట్యున్సీస్, ఒక 6 జిల్లాలు, 4 పార్లమెంట్లు. ఓ తెలంగాణలో 4 పార్లమెంట్ నియోజకవర్గాలు, 6 జిల్లాల్లో, ఒక 20 to 24 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో సింగరేణి ప్రభావం చూపుతుంది. సో ఇట్స్ వెరీ కీలక, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సింగరేణిని అడ్రస్ చేయకుండా తెలంగాణలో బీజేపీ ముందుకెళ్ళడం అనేది అసాధ్యం. అలాంటి సందర్భంలో మోదీ గారు వచ్చి మాట్లాడిన మాటలు బీజేపీ ప్రాస్పెక్ట్స్ని పెంచుతాయా? ఒకటి. రెండు, అక్కడ కొంతమందిని మీరు కమ్యూనిస్ట్ నాయకులు లేదా అక్కడ ట్రేడ్ యూనియన్స్కి సంబంధించిన వాళ్ళను చాలామందిని అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని సభా ప్రాంగణం వైపు రాకుండా చేశారు అనే ఒక విమర్శ కూడా ఉంది. సో ఇగ్నోర్ చేసి మీరు నిజంగా ప్రజల మద్దతు కూడగట్టగలరా? అది చాలా తప్పుడు ప్రచారం అండి. కొన్ని వామపక్ష నేతలు వాళ్ళందరూ మోడీ గారిని అడ్డుకుంటామనడము, మోడీ గారిని గో బ్యాక్ మోడీ అని అనడము. నేను వాళ్ళని అడిగేది ఒకటే, అంటే
ప్రతి సంవత్సరము ఈ ఖరీఫ్ పంటకు 61,000 కోట్ల రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాని గురించి మీరు మోడీ గారిని అడ్డుకుంటా అనుకున్నారా? లేదా RFCLకి 6,120 కోట్లతోటి పునర్ప్రారంభించిన RFCLలో ఇవాళ ఆ ప్రాంతానికి 1,000 మంది యువకులకు ఉద్యోగాలు వచ్చినందుకు మీరు అడ్డుకుంటున్నారా? లేదా తెలంగాణ రాష్ట్రంలో 1,000 కోట్లతోటి జాతీయ రహదారులు శంకుస్థాపన చేసినందుకు అడ్డుకుంటున్నారా? కొత్త రైల్ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసినందుకు అడ్డుకుంటారా? అంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది దేని గురించి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము కొన్ని కొత్త బిస్కెట్లను కమ్యూనిస్ట్ పార్టీకి వేసింది. ఆ బిస్కెట్ల కొరకు వాళ్ళకి ఏదో 1-2 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పి కేసీఆర్ ప్రధానమంత్రి గారి సభకు డుమ్మా కొట్టి ఈ కొత్త డ్రామా ఆడిపించాడండి. అంతకంటే నిజంగా ప్రజలు ఎవరు కూడా అడ్డుకోవడానికి రాలే. వాళ్ళందరూ మోడీ గారికి ఘన స్వాగతం పలికిండ్రు. లక్షలాది జనం తరలివచ్చిండ్రు. వారక్కడ స్థానిక సమస్యల మీద మాట్లాడడంతో ప్రజలు ఇంకా కూడా సంతోషపడ్డారు. సో ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సింగరేణి ప్రాంతంలో చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడుతున్నారంటే కోల్ బ్లాక్స్ ఆక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ డైవర్ట్ చేశారు. ఇక సింగరేణి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్స్ ఆక్షన్ గురించి మాట్లాడుతున్నారు. సో ప్రజలు ఇదన్నీ కూడా గమనిస్తారు. నేను మీకు మనం జూన్లో మాట్లాడినప్పుడు కూడా సాయికృష్ణ గారు చెప్పాను, టీఆర్ఎస్ ప్రభుత్వము సింగరేణిని ఇప్పటికే సగం ప్రైవేటైజేషన్ చేసింది. సింగరేణి ఇప్పటికే సగం ప్రైవేటైజేషన్ అయింది. దానికి అన్నిటికంటే మంచి ఉదాహరణ తాడిచెర్ల ఓపెన్ కాస్ట్. తాడిచెర్ల కోల్ బ్లాక్ని సింగరేణి మేము నడపలేము అని ఒక ఉత్తరం ఇచ్చింది. ఇచ్చినాక అదే తాడిచెర్ల కోల్ బ్లాక్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము AMR అనే ఒక ఆంధ్ర వ్యక్తికి చెందిన కాంట్రాక్ట్ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. తెలంగాణ రాకముందు తాడిచెర్లను సింగరేణికి జెన్కోకు కలిపి అలకేట్ చేయడం జరిగింది. తెలంగాణ వచ్చినాక సింగరేణి మేము ఈ తాడిచెర్లను నడపలేము, మాకు కావాల్సిన రిసోర్సెస్ లేరని ఉత్తరం రాష్ట్ర ప్రభుత్వమే సింగరేణిని ఫోర్స్ చేసి ఆ ఉత్తరం ఇప్పించి అదే తాడిచెర్లను 25 సంవత్సరాల కాంట్రాక్టు AMR అనే సంస్థకు అప్పచెప్పడం జరిగింది. నిజంగా సింగరేణిని పెంచాలి అనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే తాడిచెర్లను మీరు AMRకి ఎందుకు అప్పచెప్పారు? సింగరేణి ఎందుకు తాడిచెర్లను నడపట్లేదు? తాడిచెర్లో ఉన్న బొగ్గు క్వాలిటీ సాయికృష్ణ గారు చాలా మంచి క్వాలిటీ. బొగ్గు చూడడానికి అంతగా సేమ్ కలర్ నల్లగానే కనబడుతుంది, కానీ తాడిచెర్లది బంగారం లాంటి బొగ్గు, మంచి క్వాలిటీ ఉన్న బొగ్గు. దాంట్లో కూడా టన్స్ తక్కువ చేసి చూపించి దాని రేటు తక్కువ చూపించి అది AMR అనే సంస్థకు 25 సంవత్సరాల కొరకు అప్పచెప్పారు. మళ్ళీ ఇప్పుడు తాడిచెర్ల సెకండ్ బ్లాక్ కూడా అప్పచెప్పడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొన్ని ట్రేడ్ యూనియన్స్ అడ్డుకోవడంతో ఇప్పుడు అది ఆగిపోయింది. సో నేను అడిగేది ఏంటంటే మనకు అవకాశం ఉన్న తాడిచెర్లను మీరు ప్రైవేటైజేషన్ ఎందుకు చేశారు? ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఉన్న కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో చెప్తుండే నాకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పదమే నచ్చదని చెప్తుండే. ఈరోజు మీరు వెళ్ళి చూస్తే గోదావరికని, మంచిర్యాల్, భూపాలపల్లి ఈ ప్రాంతంలో ఏవైతే ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయో ఇవి అన్నీ కూడా 100% ఆపరేషన్స్ ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. సింగరేణి కార్మికులు లేరు ఎక్కడ కూడా. ఒకటేమో మీరు మైన్కి మైన్ మొత్తం కోల్ బ్లాక్ కంపెనీకి ఇచ్చారు. రెండోది ఓపెన్ కాస్ట్లో 100% ఆపరేషన్స్ ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి అప్పచెప్పారు. మూడోది సింగరేణి ప్రాంతంలో ఉన్న బళ్ళు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అక్కడ పనిచేసే నర్సెస్, టెక్నీషియన్స్, మీకు సింగరేణి వెహికల్స్ నడపడానికి కావాల్సిన డ్రైవర్లు, స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్లు ఎవ్వరు కూడా ఈరోజు సింగరేణి ప్రాంతంలో కార్మికులు కాదు. వాళ్ళు ఎవరు కూడా సింగరేణి ఎంప్లాయీస్ కాదు. మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇవ్వబడ్డది. ఒకప్పుడు 70,000 మంది కార్మికులు పనిచేసే సింగరేణిలో ఈరోజు కూడా 70,000 పనిచేస్తున్నారు. కానీ అందులో కార్మికులు కేవలం 40,000, 30,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రైవేట్ ఎంప్లాయీస్. సో సింగరేణిని ఇప్పటికే సగం ప్రైవేటైజేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటైజ్ చేస్తుంది అంటారు మీరు? రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటైజేషన్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు క్రియేట్ చేసి సింగరేణి కార్మికులను భర్తీ చేసే బదులు సింగరేణి కార్మికుల్ని భర్తీ చేస్తే 50-60 వేల జీతం ఇవ్వాల్సి వస్తుందని అదే పనిని
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికునికి 12,000 రూపాయలు 13,000 రూపాయల జీతం ఇచ్చి చేపిస్తుంది. ఒక చట్టం ఉంది, ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది. ఆ చట్టం ప్రకారము బొగ్గు తీసే పని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వరాదు. బొగ్గు తీసే పని కార్మికులు మాత్రమే చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు కేవలం మట్టి తీసే పని మాత్రమే చేయాలి. కానీ ఈరోజు సింగరేణి ఏం చేస్తుంది? బొగ్గు తీసే పని కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి చేపిస్తుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సాయి కృష్ణ గారు కావాల్సినంత ట్రైనింగ్ ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు. మనము జైపూర్ పవర్ ప్లాంట్ ఏదైతే సింగరేణికి సంబంధించిన పవర్ ప్లాంట్ ఉందో 100% ఆపరేషన్స్ ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. ఓకే, 15 రోజుల కింద అక్కడ ఒక కార్మికుడు చనిపోయాడు. 25 ఇయర్స్ ఏజ్, ట్రైనింగ్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, సేఫ్టీ లేదు, గ్రూప్ ఇన్సూరెన్స్ లేదు, చనిపోతే ఆ కార్మికునికి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. సో ఈరోజు కేవలం తక్కువ వేతనాలతోటి ఎక్కువ పని ఎట్లా చేయించుకొని లాభాలు ఎట్లా పెంచుకోవాలి, ఆ లాభాలను వేరే జిల్లాలలో ప్రభుత్వ యొక్క పథకాల కొరకు, అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఎట్లా వాడుకోవాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వము నిజంగా చెప్పాలంటే శ్రమ దోపిడీ చేస్తుంది ఈరోజు. ఓకే, అయితే మరి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ MMDR యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టం గురించే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆఫ్ కోర్స్ వాళ్ళు అప్పుడు మద్దతు పలికారు ఆ చట్టానికి పార్లమెంట్లో ఓటింగ్లో. బట్ స్టిల్ ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఆ చట్టంలోనే అవకతవకలు ఉన్నాయి, దాని వల్లనే ఆక్షన్లు చేయడం వల్ల వాటి వల్ల సింగరేణి చాలా నష్టపోతుందనే ఒక మాట చెప్పడం జరుగుతుంది. అసలు ఈ చట్టం ఏం చెప్తోంది అండ్ టీఆర్ఎస్ వాదనల్లో ఉన్న వాస్తవాలు అవాస్తవాలు ఏంటి, మీ వెర్షన్ చెప్తారా? మన దేశంలో మన అవసరానికి కావాల్సిన బొగ్గు ఉత్పత్తి అవ్వట్లేదు. మనము చైనాను, రష్యా కానీ వేరే దేశాల నుంచి బొగ్గు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. దీని దృష్టిలో కోల్ బ్లాక్స్ని ఆక్షన్ చేయాలని ఇంతకుముందు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీంట్లో అవకతవకలు జరిగినాయి. మీకు కూడా తెలుసు, కోల్ స్కామ్ అనేది చాలా పెద్దది. అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఓపెన్ ఆక్షన్ నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 2015లో పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చినప్పుడు చర్చ జరిగింది. దీంట్లో అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న బాల్కా సుమన్, అప్పుడు ఎంపీ బాల్కా సుమన్ వాళ్ళ అక్క కవితక్క ఇద్దరు కూడా ఈ బిల్లుకి సపోర్ట్గా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. మిగిలిన వాళ్ళు కొంతమంది అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యంతరాలు ఉంటే అడిగింది. దాని కొరకు 3 సంవత్సరాలు దాదాపు సమయం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జార్ఖండ్, మరొక 3 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు మాత్రం అభ్యంతరం తెలిపి మా కోల్ బ్లాక్స్ని ఆక్షన్లో పెట్టకండి, మాకు వేరే ఒకటి డిస్పెన్సేషన్ రౌట్ అని ఒకటి పెట్టి డిస్పెన్సేషన్ రౌట్లో సాయికృష్ణ గారు హయ్యర్ రెవెన్యూ షేర్ చేయాలి, ఆ రౌట్ ద్వారా అలకేట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ 4 రాష్ట్రాలకు సంబంధించిన కోల్ బ్లాక్స్ని ఆక్షన్లకు వెళ్ళి తీసివేయడం జరిగింది. 2018లో ఈ బిల్లు పాస్ చేయడానికి పార్లమెంట్కి వచ్చినప్పుడు అప్పుడున్న టీఆర్ఎస్ ఎంపీలంతా కూడా ఈ బిల్లుకి మద్దతు తెలపడం జరిగింది. ఒకటి, మీరు చర్చల్లో పాల్గొని మద్దతు తెలిపినరు, బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు సపోర్ట్ చేసినారు. తెలంగాణ ప్రభుత్వానికి 3-4 సంవత్సరాలు అభ్యంతరం తెలపడానికి సమయం ఉన్నా కూడా అభ్యంతరం తెలుపలేదు. అది కాకుండా ఈ చట్టం ప్రకారం, ఈ కొత్త వేలం దీని ప్రకారము సింగరేణి వెళ్ళి ఒరిస్సా రాష్ట్రంలో నైని అనే ఒక కోల్ బ్లాక్, న్యూ పత్రపాడ అనే ఇంకొక కోల్ బ్లాక్, మూడోది కూడా ఒక కోల్ బ్లాక్ ఉంది. ఈ 3 కోల్ బ్లాక్లు ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలో సింగరేణికి అలకేటు ఈ కొత్త చట్టం ద్వారానే అయింది. అయితే మేమనేది ఏంటంటే పక్క రాష్ట్రానికి వెళ్ళి మీరు కొత్త కోల్ బ్లాక్స్ తీసుకుంటారు. పక్క రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒరిస్సా మినరల్స్ కార్పొరేషన్ కూడా ఉంది, కానీ అక్కడికి వెళ్ళి మీరు తీసుకున్నారు. కానీ మన రాష్ట్రానికి అక్కడ 3 కోల్ బ్లాక్స్ వచ్చినాయి సింగరేణి, చాలా పెద్ద కోల్ బ్లాక్స్. మన తెలంగాణలో మొత్తం ఎంతైతే అవుట్పుట్ ఉందో ఒరిస్సాలో సింగరేణికి వచ్చిన కోల్ బ్లాక్స్ లో 50% అవుట్పుట్ ఆ 3 కోల్ బ్లాక్స్ లో వస్తుంది. అంత ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగింది సింగరేణిది. కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి మనకు వేలం ఉండద్దు, మనం ఈ చట్టాన్ని గౌరవించము, మనం సపోర్ట్ చేసి మనం బిల్లుకి మద్దతు ఇచ్చిన చట్టాన్నే మనం ఈరోజు సపోర్ట్ చేయమంటాం. ఎందుకు అట్లా అంటారు? దీనికి వాస్తవంగా కూడా కేసీఆర్ గారికి ఈ ఆక్షన్లో సింగరేణి పాల్గొనకుండా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కొన్ని సంస్థలకు అప్పజెప్పాలి
అనే ఒక ఆలోచనతోటి 2015 నుంచి 18 వరకు దీనికి అభ్యంతరాలు తెలపలేదు. సో అంటే ఆక్షన్లో పాల్గొనే అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోకుండా ఉండడం అనేది కేవలం సొంత వాళ్ళకి ఇవ్వడానికి కొరకే. అది ఒకటే ఆలోచన, అంతే, అంతకంటే వేరే ఆలోచన లేదు. వాళ్ళే దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు సింగరేణిలో ఎలా ఉంటుందంటే ఎండిఓ అని కాంట్రాక్ట్స్ ఉంటాయండి. ఎండిఓ అంటే A to Z ప్రతి పని కూడా ఆ కాంట్రాక్టర్కి ఇవ్వడం. ఎండిఓ కాంట్రాక్ట్స్ ఏవైతే ఇస్తారో, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు తాడిచెర్లలో ఎలాగైతే AMR అనే సంస్థకి ఇచ్చారో కంప్లీట్ A to Z, అలాగే ఈ కోల్ బ్లాక్స్లో కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి అప్పచెప్పాలనేది కేసీఆర్ గారి యొక్క వ్యూహం. కానీ ఈరోజు ఏమంటారు, ఇవి సింగరేణికి ఇవ్వాలి అంటున్నారు. సింగరేణి మరి ఈ 4 కోల్ బ్లాక్స్ తెలంగాణలో ఉన్న వాటికి 2 సార్లు ఇప్పటివరకు ఆక్షన్కి పిలవడం జరిగింది. సింగరేణి ఇప్పటివరకు కూడా వెళ్ళి పాల్గొనలేదు. సింగరేణి వెళ్ళి ఈ కోల్ బ్లాక్స్ ఆక్షన్లో పాల్గొంటే 3 విధాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఒకటి, ఈ కొత్త కోల్ బ్లాక్స్లో ప్రతి బ్లాక్ మీద అంటే ప్రతి టన్ను మీద రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రెండోది రెవెన్యూ షేరింగ్, అంటే ఈ వేలంపాటలో కనీసం 4% ఇవ్వాలి రెవెన్యూ షేరింగ్ సాయికృష్ణ గారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు హైయెస్ట్ బిడ్ చేస్తే ఆ రెవెన్యూ కూడా స్టేట్ గవర్నమెంట్కే వస్తుంది. మూడోది, ఒకవేళ సింగరేణికే ఈ కోల్ బ్లాక్స్ వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉన్నది కనుక డివిడెంట్ రూపంలో కూడా ఇది వస్తుంది. ఈరోజు ప్రహ్లాద్ జోషి గారు అదే చెప్పారు. ఒకవేళ సింగరేణి గిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోల్ బ్లాక్స్లో వేలంపాటలో పాల్గొంటే కాంపిటీషన్ లేదు కనుక ఆ 4 కోల్ బ్లాక్స్ కూడా సింగరేణికి ఇవ్వబడతాయి. సింగరేణికి ఆ 4 కోల్ బ్లాక్స్ ఇచ్చి ఆపరేషన్స్ ప్రారంభం అవ్వడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ ద్వారా ఆదాయం వస్తుంది, రెవెన్యూ ద్వారా ఆదాయం వస్తుంది, డివిడెండ్ ద్వారా ఆదాయం వస్తుంది. ఇన్నున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయం కొరకు వేరే రాష్ట్రాల్లో దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో వెళ్ళి ఆక్షన్లో పాల్గొంటామని స్వయంగా CMD శ్రీధర్ గారే చెప్పారు. ఓకే, మరి మీరు వేరే రాష్ట్రాలలో పాల్గొన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పాల్గొనట్లేదు? పక్కింటోనికి ఒక రూలు, మనకు ఒక రూలా? ఓకే, గాట్ ఇట్. సో చివరిగా లాస్ట్ అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆక్షన్ గురించి మీరు యాక్ట్ ప్రకారము క్లారిటీగా మీరు చెప్తూ ఉన్నారు, బట్ ప్రచారం ఇంకోలా సాగుతోంది. అండ్ ఇప్పుడు రాబోయే సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, నాకు తెలిసి పెడతారనేది అనుకుంటున్నాం. ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయని. సో ఇప్పుడు ఒక టీఆర్ఎస్, ఇదివరకు టీఆర్ఎస్ మాత్రమే ఉండేది, ఇప్పుడు ఈవెన్ కమ్యూనిస్టులు కూడా కూటమిలాగా ఏర్పడిన పరిస్థితి కనబడుతోంది. సో సింగరేణి ప్రాంతంలోని ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఈ వివరాల్ని స్పష్టంగా తెలియజేయడానికి అఫ్కోర్స్ 2 సంవత్సరాల నుంచి మీరు చాలా వెనకంజలో ఉందని చెప్పారు. ఎందుకంటే ప్రాపగండా వేరేలాగా ఉంది, మీరు చెప్తున్నది వేరేలా ఉంది, ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూ వేరేలాగా ఉంది, అందులో చాలా క్లారిటీతో చెప్పారు. బట్ ఇప్పుడు ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉందా భారతీయ జనతా పార్టీకి? అండ్ బికాజ్ మీరు చెప్తున్న నెంబర్స్ వేరే ఉన్నాయి, మీరు చెప్తున్న లెక్కలు వేరే ఉన్నాయి, మీరు చెప్తున్న అంశాలు వేరేలాగా కనబడుతున్నాయి, ఇప్పుడు ప్రచారం వేరేలాగా జరుగుతుంది. 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, మా యాక్షన్ ప్లాన్ గురించి మేము రాబోయే రోజులలో కొన్ని కార్యక్రమాలు మీడియా ద్వారా, ప్రెస్ మీట్లు కావచ్చు, సింగరేణి గేట్ మీటింగ్లు పెట్టడము, మా రాష్ట్ర అధ్యక్షుని ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర ఉంది అది కూడా సింగరేణి ప్రాంతాల్లో వెళ్ళడము, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలను మేము రాబోయే రోజుల్లో ప్లాన్ చేసి ఈ విషయాలన్నింటినీ కూడా సింగరేణి కార్మికుల దగ్గరికి తీసుకెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు రూపొందించుకున్నాము. అది ఖచ్చితంగా చేస్తాము. నేను ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకునేది ఏంటంటే, ప్రైవేటైజేషన్కి కోల్ బ్లాక్ ఆక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. ప్రైవేటైజేషన్ ప్రధానమంత్రి గారు క్లియర్గా చెప్పినట్టు అటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు, ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి చేసే హక్కు లేదు. ఏదైతే కోల్ బ్లాక్ ఆక్షన్కి సంబంధించిన విషయం ఉందో అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోల్ బ్లాక్స్లో సింగరేణి పాల్గొంటే ఈ 4 కోల్ బ్లాక్స్ కూడా సింగరేణికే వస్తాయి. సింగరేణి పాల్గొనడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ కానీ, రెవెన్యూ కానీ, డివిడెంట్ రూపంలో ఆదాయం వస్తుంది. మూడోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ సింగరేణి నుంచి వచ్చిన దాదాపు రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు 30,000 కోట్ల రూపాయలు. ఈ 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సింగరేణికి చెల్లిస్తే సింగరేణికి ఏవైతే ఈ కొత్త కోల్ బ్లాక్స్ని ఎక్స్పాండ్ చేయాలో దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ సింగరేణి దగ్గర ఈరోజు నిధులు లేవు.
అందుకనే సింగరేణి కొత్త కోల్ బ్లాక్స్ తీసుకోలేకపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే సింగరేణిని మనం ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఒక తెలంగాణలోనే కాదు, దేశమంతటా కూడా సింగరేణిని విస్తరించడానికి అవకాశం ఉంటుంది. నాలుగోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు 2019 ఎన్నికల సమయం కంటే ముందు ఇచ్చిన హామీలను 10,000 కొత్త క్వార్టర్స్ కట్టిస్తామని చెప్పిండ్రు. కనీసం 10 కొత్త క్వార్టర్స్ కట్టియాలి. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 200 గజాల భూమి ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ సింగరేణి ప్రాంతంలో ఇప్పటి వరకు మిషన్ భగీరథ తాగునీళ్లు లేవు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కోల్ ఇండియాలో దాదాపు 1,000 రూపాయల జీతం ఉంది, మన దగ్గర 400 రూపాయల జీతం ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను మీరు రెగ్యులరైజ్ చేస్తామన్నారు, అది చేయలేదు. కనీసం వాళ్ళకి హై పవర్ కమిటీ వేతనాలన్నా చెల్లించండి. నేను కోరేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, కోల్ బ్లాక్స్ ఆక్షన్లో పాల్గొనండి, సింగరేణి చెల్లాల్సిన బకాయిలు చెల్లించండి, సింగరేణిని విస్తరించడానికి ప్రయత్నం చేయండి అనేది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునాథ్ వెరబల్లి గారు. చాలా క్లియర్గా చాలా అంశాలు మీరు విశ్లేషించి చెప్పారు. ఇది ప్రజల్లోకి ఎంత మేర తీసుకెళ్తారన్న దాన్ని బట్టి కూడా బీజేపీ ప్రాస్పెక్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది రఘునాథ్ గారితో స్పెషల్ డిస్కషన్. బేసికల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎఫ్సిఐ ఓపెనింగ్కి ఇక్కడికి రావడము, నిజంగా రామగుండంకి వచ్చారు అన్న వెంటనే అక్కడ ఒక సభ పెట్టి ప్రైవేటైజేషన్ గురించి ఒక కీలకమైన వ్యాఖ్య చేయడము, ఇవన్నీ చాలా ఒక గేమ్ చేంజింగ్ ఆస్పెక్ట్స్గానే మనం భావించాల్సి ఉంటుంది తెలంగాణ పాలిటిక్స్లో. ఎందుకంటే సింగరేణి అనేది సుమారు ఇందాక వారు చెప్తున్నట్టుగా సుమారు 20 నుంచి 24 నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తుంది. అటువంటి ఒక అంశం విషయంలో ప్రధానమంత్రి అంత కీలకమైన ప్రకటన చేసిన తర్వాత ఉన్న ప్రచారం ఏదైతే అసత్య ప్రచారాలు జరుగుతున్నాయో, ప్రైవేటైజ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని, లేదు ప్రైవేటైజ్ చేసే ఆలోచన లేదు అని చెప్పిన తర్వాత ఆ అంశాన్ని ప్రజల్లోకి ఎంత గట్టిగా ఎంత బలంగా బీజేపీ తీసుకువెళ్ళగలుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఆ పార్టీ దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకుంటుందో మనం వేచి చూడాల్సి ఉంది. అండ్ బీజేపీ ఇచ్చిన ఈ స్టాండ్కి సంబంధించి టీఆర్ఎస్ చేస్తున్న విమర్శల గురించి కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఏది ఏమైనా రాబోయే సింగరేణి కాలనీస్కి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి, కార్మిక సంఘాల ఎన్నికలు. అందులో ఎవరి బలం ఎంత అనేది కొంతమేర తేలే అవకాశాలు కనబడుతున్నాయి. అండ్ ఓవరాల్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం ప్రభావితం చేస్తుందా లేదా అనేది కూడా మనం చూడాలి. చూస్తూనే ఉండే నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.